వెల్కమ్ బ్యాక్ టు లివై ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మీకు ఒక విజ్ఞప్తి. ఈ ఆగస్ట్ నెల 29 తారీఖు నాడు జరగనున్న వినాయక చవితి పండగ సందర్భంగా గణేష్ చతుర్థి స్పెషల్ ఆఫర్స్ మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ కార్ట్లో 3-4 రోజుల పండగ ముందు మొదలవుతుంది. ఈ ఆఫర్స్ ముఖ్యంగా పూజ సామాన్లు వంటి వస్తువులకు, జ్యువెలరీస్, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువుల మీద డిస్కౌంట్ లభిస్తోంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ గణేష్ చతుర్థి స్పెషల్ ఆఫర్ సేల్ మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, మీరు రంపచోడవరంలో ఉన్న పర్యాటక ఆకర్షణీయమైన అందాలు చూడలేకపోతే మన ఛానల్లో రీసెంట్గా మీ ముందుకు తీసుకువచ్చిన రంప జలపాతాలకు సంబంధించినటువంటి వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. సో పైన కార్డ్స్లో వదిలాను, లేదా లివై ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ పర్యాటక వీడియోలు చూడవచ్చు. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఈ వీడియోని చూసినట్లయితే లివై ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా మా వీడియోస్ వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్కి చేరుతుంది. ఇలా చేరడం వల్ల మన ట్రిప్కి సంబంధించిన సమాచారం వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ తెలుసుకోగలరు. సో దయచేసి మన వీడియోస్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని శతాబ్దాలు లేదా కొన్ని స్వర్ణ యుగాల నుంచి భక్తుల నుంచి సమర్పణలు, పూజలను అందుకుంటున్న ఒక ఆధ్యాత్మిక కొండ మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో దర్శనమిస్తుంది. ఒక చారిత్రాత్మక కథ, అలాగే ఎన్నో సినిమా షూటింగ్ కి కేంద్రంగా నిలిచిన ఈ ఆధ్యాత్మిక కొండ ఊరు రూపు చిత్రాలు, చెదిరిపోయే ఎన్నో ప్రేమ జ్ఞాపకాలు, ఎందరో జీవితాలను కదిలించి చివరికి ముగింపిచ్చిన జ్ఞాపకాలు మనకి సంతోషాన్ని, దుఃఖాన్ని ఇస్తోంది. చెప్పాలంటే కొంచెం భావోద్వేగంతో కూడిన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. కోరుకొండ అనగానే గుర్తుకొచ్చే చిత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం స్వయంభూ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మానవ నిర్మాణం కాదు, స్వయంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిచే సృష్టించబడ్డ ఆలయంగా స్థానిక ప్రజలు భావిస్తారు. ఈ ఆలయానికి పాండవులు కూడా వచ్చి సమర్పణలు, పూజలు చేశారని కూడా అంటూ ఉంటారు. పర్యాటకులను ఆకర్షించే ఈ కోరుకొండ రోజు రోజుకి చాలానే డెవలప్ అవుతుంది. గత 25 సంవత్సరాల క్రితం ఈ ఊరు ఒక మారుమూల ప్రాంతంగా నిలిచింది. కానీ ఇప్పుడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఆయిల్ ఫ్యాక్టరీస్ వంటివి ధాన్యపు పంటలు లేదా గింజలను వేరు ప్రాంతాలకు సరఫరా చేస్తుంది ఈ కోరుకొండ మండలం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఫ్రెండ్స్, ఎంత ఆకర్షణీయంగా చిత్రాలు, దృశ్యాలు కనిపిస్తున్నాయో. ఎన్నో సినిమా షూటింగ్స్ లైక్ 1999లో రిలీజ్ అయిన సమరసింహారెడ్డి, 2003లో రిలీజ్ అయిన సింహాద్రి, 2000లో రిలీజ్ అయిన అన్నయ్య, 2004లో రిలీజ్ అయిన మల్లేశ్వరి, స్నేహితుల మనసును కదిలించిన నా ఆటోగ్రాఫ్ లాంటి మూవీస్ చాలానే కోరుకొండ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది. బేసిక్గా హిల్ వల్ల అండ్ చుట్టూరు ఫుల్ గ్రీనరీ వల్ల ఈ ప్లేస్ ఒక పర్యాటకులకు ఆకర్షిస్తోంది. సమ్మర్లో బాగోదు, కానీ వింటర్ అండ్ రైనీలో మాత్రం ఈ ప్లేసెస్ ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి బ్రో. మన సౌత్ ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ ఉండడం వల్ల సౌత్ ఇండియాకి ఒక కీర్తి, ప్రశంసలు వస్తుంది. ఈ బ్యూటీ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ స్పాట్గా గుర్తించబడుతుంది. బ్రో, నేను కోరుకొండ హిల్ పీక్స్ వరకు చేరాను. దర్శనమిస్తున్న వందలాది మెట్టులు మీరు ఎక్కాలి. కాళ్ళు నొస్తుంది, కానీ చూడాలనే కోరిక మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. నేను కోరుకొండ స్వాముల వారిని చూపించలేకపోయా, అందుకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేను. కాబట్టి మళ్ళీ నా యాత్రను మరో బ్రహ్మాండమైన పర్యాటక ప్రాంతానికి మొదలుపెట్టా. ఆ బ్రహ్మాండమైన పర్యాటక ప్రాంతాన్ని మీరు చూడాలంటే ఈ వీడియో తర్వాత వచ్చే పార్ట్ 2 వీడియోని మీరు తప్పకుండా వీక్షించాలి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో విశాఖపట్నం నుంచి కానీ లేదా రాజమండ్రి నుంచి కానీ టూరిస్ట్ లొకేషన్స్ అతి తక్కువ బడ్జెట్లో, అంటే ట్రాన్స్పోర్టేషన్స్, బైక్, కార్స్, వ్యాన్స్, బస్సెస్, అకామిడేషన్స్, హోటల్స్, లాడ్జెస్ విత్ ఫుడ్ అండ్ షెల్టర్స్తో కలిపి విజిట్ అండ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే గనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. మీకు ట్రిప్కి సంబంధించిన పూర్తి వివరాలు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా త్వరగా డయల్ చేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. కనుక ఈ వీడియో లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఈ వీడియోని చూసినట్లయితే లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సైన్ అప్. ఇది మీ లివాయ్ ద ట్రావెలర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విజయం అనేది లక్ష్యాన్ని చేరుకోవడం కాదు, చేరుకునే వరకు ఆగకపోవడమే. ఇంకా సెలవు ఫ్రెండ్స్. I push a mind to a limit where it needs to be. Don't work blind, got vision I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to find more hours in the day to breathe. Need to find more power in the way I be. And when my mind turns out with the painful scenes, I need to scream out loud.